కమ్మని మునగాకు పప్పుని చూద్దామండి. చూసారా, వేడి పప్పులోని మునగాకు పప్పులో నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే టేస్ట్ అదుర్సు కదా. కమ్మటి మునగాకు పప్పు నెయ్యి కాంబినేషన్, అది కూడా ఆలు ఫ్రై ఉంటే వేడి అన్నంతో ఇంకేం కావాలి చెప్పండి. అప్పడాలు వేపుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ ఫ్రెండ్స్. ఇవాళందరికీ ఎంతో ఉపయోగకరమైనటువంటి ఎన్నో పోషకాలు, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు పప్పు అనేది చేసి చూపిస్తున్నాను నా స్టైల్లో. దీనికోసం అని చెప్పి నేను కందిపప్పు ఇదిగోండి గ్లాస్తో గ్లాస్ తీసుకొని దీంతో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు చక్కగా ఉడికించుకుందాం. నేను ఆల్రెడీ మునగాకు తీసేసుకొని చక్కగా కడిగి పెట్టుకున్నానండి. చక్కగా తురిమేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా. దీన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం. అంటే దీన్ని బ్యాచిలర్స్ కానీ న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే ఏ విధంగా చేయాలి అనేది చిన్న టిప్స్ తోటి ఎలా చేసుకోవాలో నేనైతే షేర్ చేయడానికైతే చూస్తున్నానండి. చిన్న టిప్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఆ విధంగా చేస్తే రెగ్యులర్గా చేసే పప్పు కంటే ఈ పప్పు చాలా అదిరిపోతుంది. ఆల్రెడీ చూసే ఉంటారు, చూడడానికి పప్పు ఎంత బాగుందో. టేస్ట్ మాత్రం ఇంకా అదిరిపోయింది. సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ పప్పులోకి మొత్తం ఆకంతా వేసేసుకున్నాను కదా. దీనికి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు విజిల్స్ పెట్టుకుందామండి, ఉడికించుకుందాం. ఇందులో కాల్షియం, విటమిన్ సి అండ్ బి కాంప్లెక్స్ చాలా ఉన్నాయండి మునగాకులోని. దీనికోసం ఇప్పుడు పోపు రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాను. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. మెంతులు వేసాను ఇందులో, ఎందుకంటే నేను ఇందులో పులుపు యాడ్ చేస్తాను, అందుకని మెంతులు వేసుకోవడం జరిగింది. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఆషాఢంలో మునగాకు తినాలి అంటారు కదా అండి, అందుకే మునగాకు పప్పు చేస్తున్నాను. నెక్స్ట్ పచ్చాగా దంచుకున్న తెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేశాను. మీరు కూడా డెఫినెట్గా ఆషాఢంలో తినండి. ఈ ఆషాఢం అనే కాదు, మంత్లీ ఒకసారైనా మునగాకు తింటూ ఉండండి, హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఫ్రెష్ కరివేపాకు అయితే యాడ్ చేశాను. హెల్త్కి చాలా మంచిదండి కరివేపాకు కూడా. ఎప్పుడైనా కూడా మునగాకు ఎక్కడైనా దొరికితే ఈ విధంగా పప్పు చేసుకోండి, లేదంటే కనుక ఫ్రై చేసుకొని తినొచ్చండి తోటకూరలాగా, లేదా దోశల్లో ఎందులోనైనా యాడ్ చేసుకోండి. ఎలాగో ఒకలాగా ఏదో ఒక రకంగా మునగాకు తినడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులో కొంచెం ఇంగువనైతే యాడ్ చేసుకున్నాను. చెప్పాను కదండి నా స్టైల్లో చేస్తున్నాను. ఇందులో పులుపు వేస్తాను కాబట్టి మెంతులు, ఇంగువ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇంగువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ఇంగువ వేయండి. నెక్స్ట్ ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ అయితే యాడ్ చేశాను. టమాటోస్ అయితే మీ ఇష్టం అండి. పప్పు ఉడికించేటప్పుడు మునగాకు వేసాం కదా, అందులో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా పోపులోనైనా వేసుకోవచ్చు. నేనైతే పోపులోనే వేస్తున్నాను, ఎందుకంటే పోపులోని వేస్తే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా పప్పులో వేస్తున్నారంటే ఇక్కడ నుండి ఈ విధంగా పోపులోని వేసి చూడండి, ఈ విధంగా మగ్గించండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. నేనైతే మాత్రం పోపులోని ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసి ఈ విధంగానే నా ప్రాసెస్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇందులో ఫైబర్ చాలా ఉంటుందండి మునగాకులోని. ఇది బాగా మగ్గించాలండి, మగ్గనివ్వండి. బాగా టమాటోని కలుపుకొని మళ్ళీ దీన్ని ఇంకో 5-10 మినిట్స్ అయితే ఉడికిద్దాం. మునగాకులోని రిచ్ ఇన్ కాల్షియం అండి, ఇది ఐరన్, ఫోరిక్ యాసిడ్స్ ఇందులో ఉన్నాయి. మునగాకు ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా మనకి పనిచేస్తుంది. మలబద్ధకం ఎవరికైనా ఉంటే మలబద్ధకాన్ని నివారిస్తుంది. అండ్ షుగర్ స్థాయిలు ఏవైనా ఉంటే షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది అండి. ఒక్కసారి కలుపుకున్నాం కదా, ఇదిగోండి ఆయిల్ అంతా మీదకి వచ్చేసిందంటే ఇంచుమించుగా ఇది ఉడికిపోయినట్టే. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అండి. కడుపులో ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా తగ్గిస్తుంది అండి. మీకు మొటిమలు అండ్ స్కిన్ అనేది సాఫ్ట్గా అవ్వడానికి, చర్మాన్ని మృదువు చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ స్కిన్ అనేది గ్లో వస్తుంది. చెప్పాను కదండి నేను చింతపండు యాడ్ చేసుకుంటున్నానని. ఇగోండి ఎమిలీ ప్యూరీ, చింతపండు ప్యూరీ యాడ్ చేశాను. మీరైతే చింతపండు వాటర్ ఏదైనా యాడ్ చేయండి. ఎవరైనా యాడ్ చేయట్లేదంటే ఇక నుంచి కనుక ఈ విధంగా చింతపండుని యాడ్ చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇది కొద్దిసేపు పచ్చివాసన పోవాలండి చింతపండు. రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడానికి కూడా మునగాకు చాలా యూజ్ అవుతుందండి. ఇంకా ఇందులోని అలసట కనుక ఉంది అంటే కనుక అలసట కూడా తగ్గడానికి మునగాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
అందరికీ నచ్చింది అనుకుంటాను. మునగాకు గురించి ఉన్న బెనిఫిట్స్ చూస్తున్నారు కదా, అందుకే మంత్లీ 2 మంత్కి ఒకసారైనా డెఫినెట్గా తింటూ ఉండండి. ఇందులో ఇంకా వైటమిన్ ఏ, సి, కాల్షియం అండ్ ఐరన్ కూడా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇందులోనికైతే నేను కొంచెం పసుపు, కొంచెం కారాన్ని అయితే నేను యాడ్ చేస్తున్నానండి. మీ చాయిస్, అది ఆప్షనల్. అండ్ ఉప్పు, మీ టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకోండి. బాగా టమాటా అయితే మగ్గిపోయిందండి. అండ్ ఆయుర్వేదంలో చెప్పుకుంటే కనుక 300 ఇయర్స్ 300 అంటే 300కు పైగా వ్యాధులను అయితే నయం చేస్తుంది అంటండి ఈ మునగాకు. అందుకని చెప్పి ఈ మునగాకును తప్పనిసరిగా వాడాలండి. అంతేకాకుండా పాల నుండి మనకు వచ్చే కాల్షియం కన్నా ఇందులో 8 రెట్లు అధికంగా కాల్షియం ఉందండి మునగాకు. కొంతమందికి పాలు తాగడం ఇష్టపడదు కదా, అట్లాంటి వాళ్ళైతే మునగాకును రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. కాల్షియం లెవెల్స్ ఫుల్గా ఉన్నాయండి. హై రిచ్ కాల్షియం ఉంది మునగాకులోని. అండ్ మునగాకు బ్లడ్లోని ఉన్నటువంటి, చెప్పాను కదండి, షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇంకా మీకు చెప్పాలంటే కనుక హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉన్నాయంటే కనుక మునగాకు తినండి. అండ్ ఇదిగోండి పప్పు అంతా చక్కగా ఉడికిపోయింది కదా, దీని చల్లగా కూడా అయిపోయింది. ఇది ఒక్కసారి ఈ విధంగా గరిటెతోనైతే మెదుపుకుందామండి. మీ దగ్గర పప్పు కుద్దు ఉందంటే కనుక పప్పు కుద్దుతోనైనా చక్కగా ఈ విధంగా మెదిపేసుకోండి. మెదుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మెదుపుకున్నాకే అందులోకి మిక్స్ చేసేసుకోండి పోపులోకి. పోపుని నేను తెచ్చే ఇందులో వేయట్లేదండి, పప్పుని తీసుకెళ్ళే పోపులో వేస్తున్నాను. స్టవ్ మీద ఆన్ చేసి ఉన్న పోపులోనికి తీసుకెళ్ళి ఇదిగోండి ఈ విధంగా పప్పుని కనుక యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడైనా కూడా ఈ విధంగా పోపులోకి తీసుకెళ్ళి పప్పును వేయండి. పప్పులోకి తెచ్చి పోపునైతే వేయొద్దు. చెప్పాను కదా చిన్న చిన్న టిప్స్ చెప్తాను అనేసి. పోపులోకి మొత్తం పప్పు అంతా వేస్తాను. పప్పుని ఇంకొంచెం ఒక 5-10 నిమిషాలు అయితే ఉడికించుకోండి. పోపులోనికి మొత్తం పప్పు అంతా కూడా ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయిందాక, యాడ్ అయిందాక ఒక 10 మినిట్స్ ఇంకా పప్పు కనుక మనం స్టవ్ మీదే ఉడికించుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఆయిల్ అంతా కూడా చక్కగా మీదకి తేలుతుందనమాట. అంతవరకు కూడా మనం పప్పునైతే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం గరిటెతో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. హైలో మాత్రం పెట్టద్దండి, అడుగంటిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి మన పప్పు అయితే ఇంచుమించు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు పప్పుని మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లోని మునగాకు ఎప్పుడైనా కూడా వండుతూ ఉండండి. మునగాకు ఫ్రై, అట్లాగే ఏదో ఒకలా మునగాకునైతే తినడానికి మాత్రం పిల్లలకి పెట్టండి. ఇంట్లో పెద్దలకి కూడా మునగాకుని డెఫినెట్గా పెట్టండి. చెప్పాను కదండి, నేను దీని కాంబినేషన్ అయితే ఆలు ఫ్రై చేస్తున్నానని. వేడి వేడి అన్నంలో వేడి వేడి మునగాకు పప్పు, నెయ్యి వేసుకొని ఆలు ఫ్రై అండ్ అప్పడాలు. ఇది అండి ఇవాళ మా లంచ్ మెను. మీరు కూడా ఈ విధంగానే చేసుకొని తినండి. నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హై పాయింట్స్ మాత్రం ఇవ్వండి.